అనగనగా ఒక అడవిలో అటూ ఇటూ తిరుగుతున్న ఒక నక్కకు దారికి అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు శవం కనపడింది. దానిని చూసిన నక్క ఈ విధంగా అనుకున్నది, చాలా కాలం నుండి ఏనుగు మాంసాన్ని తినాలన్న నా కోరిక ఈ రోజు తీరుతుంది. నక్క ఆకలితో ఏనుగు శవాన్ని తినాలని ప్రయత్నించింది. కాని ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడం వలన కొరక లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత ఒక సింహం అటువైపు రావడం చూసి దాని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా అన్నది నక్క, ఓ అడవిరాజా! నాకు చాలా రోజుల నుండి ఏనుగు మాంసాన్ని తినాలని ఉన్నది. అక్కడ ఒక ఏనుగు శవం ఉన్నది. దాని చర్మం మందంగా ఉండడం వల్ల నేను దానిని కొరకలేకపోతున్నాను. నీవు దానిని కాస్త కొరికి ఇస్తే నాకు సహాయం చేసినవారు అవుతారు. నక్క మాటలకు సింహం ఈ విధంగా వదిలిచింది, ఓ ప్రియమైన నక్క, నీవు నన్ను క్షమించు, నేను చనిపోయిన జంతువులను తినను, అంతేకాకుండా ఒకరు వదిలేసిన మాంసాన్ని, ఒకరి ఎంగిలి మాంసాన్ని నేను తినను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నక్క ఇంకా ఏదైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమో అని ఎదురుచూడసాగింది. కొద్దిసేపటికి ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క. తినాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండటం వల్ల నక్క ఒక ఉపాయాన్ని ఆలోచించి పరిగెత్తుకుంటూ పులి దగ్గరకు వెళ్లి వినయంగా ఈ విధంగా చెప్పింది. ఓ బలవంతుడైన పులి రాజా! నేను ఇక్కడికి దగ్గరలో ఒక ఏనుగు నిద్రపోతూ ఉండడం చూశాను. నీవు చాలా బలంగా ఉన్నావు కాబట్టి దానిని నీవు చంపగలవు. నక్క ఉపాయం తెలియని పులి దానిని చంపడానికి సంతోషంగా అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అన్నది, అదిగో అక్కడ ఏనుగు నిద్రిస్తుంది. నీవు వెళ్ళి దానిని చంపు. ఏనుగు చనిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దాని కోరిక తినడం ప్రారంభించగానే నక్క గట్టిగా సింహం రాజా అని అరవసాగింది. ఆ అరుపులు విన్న పులి తొందరగా ఆ ప్రదేశం నుండి జారుకున్నది. నక్క ఏనుగు మాంసాన్ని చాలా సంతోషంగా తిని చిరకాలంగా ఉన్న తన కోరికను తీర్చుకున్నది.